చెప్పండి. రైట్, మళ్ళీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దామండి, జనసేన నాయకులు. హోప్ మహేష్ గారు, వర్షాల ఉధృతి తగ్గినట్టుంది రాయలసీమలో. ఈరోజు మీరు లైవ్లోకి రాగలిగారు. మొత్తానికి వర్షం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. సో చూశారు కదా, మొత్తానికి ఏంటంటే ఇలాంటి ఇంత భారీ వర్షాలను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తుంటే మీ కూటమి ఆయన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం కరెక్ట్ అనుకుంటున్నారా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన యాంటీవైన్ యజమానికి, మీకు, అలాగే ప్యానల్ ఉన్న నాయకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఆ ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఏదన్నా హత్య జరిగినా లేకపోతే శవరాజకీయం లాంటి పదాలు ఎప్పుడైనా వాడుకునే అవకాశం దొరికినప్పుడు దాన్ని బలంగా వాడుకుంటారు. ఈ మధ్యలో లాస్ట్ టైం నేను డిబేట్ లోకి వచ్చినప్పుడు, ప్రజా దర్బార్కి వస్తారు త్వరలో, రేపే ప్రజా దర్బారు ప్రారంభమవుతుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉండబోతారు, ఇంకా ప్రజల సమస్యలంతా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతారని చెప్పి నేను లాస్ట్ టైం ఇదే 99 ఛానల్లో డిబేట్ లో పాల్గొన్నప్పుడు మనం చర్చించినాం. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ మళ్ళీ చూసినప్పుడు ఏమైందంటే, ప్రజా దర్బార్ ఎందుకు క్యాన్సిల్ చేసేసారో తెలియదు, ఈయన ఇమీడియట్ గా బెంగళూరుకి వెళ్ళిపోయారు అని చెప్పేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఏమనుకున్నా ఈజే ఆ రోజు జరిగిన దాంట్లో యాక్సిడెంటల్ గా ఒక సీఎం అయినారు. ఆయన ఒక్క పార్టీకి కూడా యాక్సిడెంటల్ గా లీడర్ అయ్యారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బేస్ అనేది అసలు లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతే పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను చాలా సార్లు చెప్పుంటాను. సో దాని ఒక ఐడియాలజీ కానీ అది ఏమి కూడా లేదు. ఒక ఛాన్స్ అన్నారు, వచ్చారు, ఆ ఛాన్స్ అయిపోయింది, ప్రజలు కూడా ఇక నాకు నువ్వు చాలరా బాబు అని చెప్పి పంపించేశారు. అసలు ఏ రోజైనా కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ లేకపోతే ఇంకొక దాని మీద మాట్లాడిన దాఖలు అయితే కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సార్, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లో గొడవ కూడా, ప్రతి కుటుంబ సభ్యుల మధ్య గొడవ కానీ, లేదంటే ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ కానీ, లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కానీ, లేదంటే ఇద్దరు కస్టమర్ల మధ్య గొడవ కానీ, ప్రతి గొడవని కూడా రాజకీయ కోణంలో ఇమీడియట్ గా వెళ్ళి వాళ్ళు ఏ నాయకులతో ఫోటోలు తీసుకున్నారు, వీళ్ళు ఏ నాయకుల్ని కలిశారని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతాను. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నాయకుడితో ఏదో ఒక సందర్భంలో ఫోటో దిగడమో, లేకపోతే ఏదో ఒక నాయకుడితో ఒక సందర్భంలో కలవడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో అలా ప్రతి విషయాన్ని ఒక రాజకీయ కోణంలో అంటే ముడిపెట్టేస్తున్నారు. అంటే ఎవరు కూడా ఇప్పుడు నిన్న చూసినట్టయితే అక్కడ పోలీస్ అధికారి ఏమంటున్నారు అంటే, నిజానికి ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత గొడవలు, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఎంటైర్ తెలుగు వైసీపీ వాళ్ళు మాత్రం ఇది తెలుగుదేశం వాళ్ళే చేసిన దాడి అని చెప్పి తీసేస్తున్నారు. ఇమ్మీడియట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు ఎక్కడ కలిశారు, ఎవరెవరితో ఉన్నారని చెప్పి ఫోటోలు తీసుకొచ్చి బయట పెడుతున్నారు. సో ఇది ఒక ఆల్రెడీ ఒక అధికారి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆల్రెడీ వీళ్ళేమో ఇలా ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయ కోణంలో ముడిపెట్టే ఆలోచన ఫస్ట్ మానాలి సార్. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల ఇంకా వాళ్ళు రెచ్చగొట్టడం అవుతుంది తప్ప, అక్కడ ప్లేస్ లో ఇప్పుడు ఆయన వస్తారు, శాంతియుతంగా అతనైతే కలవరు, శాంతియుతంగా అయితే అతనితో మాట్లాడరు, అక్కడ ఖచ్చితంగా అక్కడ భావోద్వేగాలు గురవుతారు. మొన్న కూడా నెల్లూరులో ఆ జైలుకి వెళ్ళి పరామర్శించి బయట వచ్చినప్పుడు ఈయన ఇష్టం వచ్చినట్టు వాగినారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాగినప్పుడు తర్వాత మళ్ళా ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఈ రోజు వస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతారు, లేనిపోని ప్రాబ్లం సృష్టిస్తారు. శాంతి భద్రతలు ఇలాంటి సమయంలో మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు పరామర్శించాలా, నిజంగానే మీ కార్యకర్త అయితే అలా దాడిని మీరు ఖండించాలా, అది పరామర్శించాలా, ఓకే. బిఫోర్ దట్ దాని మీద ఒక ఎంక్వైరీ వేయడమో, దాని గురించి ఏం జరిగిందో తెలుసుకోవడమో, ఆ తర్వాత వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళ ఎమోషన్స్ తో మాత్రం ఆడుకోవడం అనేది ఒక ప్రతిపక్ష నాయకుడుగా అలా చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా పొరపాటే. ఇంతవరకు సార్ ఈ రోజు ఒక హత్యకి ఖచ్చితంగా అది ప్రాణం, అది ఖచ్చితంగా తప్పే. మనుషులు ఆలోచన తీరు మారాలా. ఇలా చిన్న దానికి నా రోడ్డు మీద చూసినట్టయితే, ఆ దృశ్యాలు చూసినట్టయితే ఎక్కడున్నామని అనిపిస్తుంది. కానీ దీని అన్నిటి కూడా కారణాలు ఎవరంటే సార్, రాజకీయ నాయకుల యొక్క భాష, రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన. ఎగ్జాక్ట్లీ రఘురామకృష్ణరాజు లాంటి ఒక ఎంపీ గారిని ఆయనే వచ్చి కాళ్ళు చూపించి ఇలా నా మీద కొట్టారని చెప్పి ఒక ఎంపీకే దిక్కులేని పరిస్థితి. అలాగా తీసుకుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ గాని, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గాని, కోడాల నాని కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో కూడా వాడని దరిద్రమైన భాష సార్. ఈ రోజు లింగ్విస్టిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నారు రెగ్యులేటర్ లింగ్విస్టిక్ మీరు మార్చుకోవచ్చు కదా అని. భాష అనేది మాత్రం ఈ రోజు భాష వాళ్ళు మార్చుకున్నప్పుడు మేము ఎందుకు మార్చుకోవాలంటారా? వాళ్ళు మార్చుకున్నప్పుడు వాళ్ళు మార్చుకోలేదు కాబట్టి వాళ్ళు 11కి కన్ఫైన్ అయ్యారు. మహేష్ గారు గుర్తుపెట్టుకోండి. మేము కూడా మా భాష కూడా సరిగా లేకపోయినా మేము అలా చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు అక్కడే కూర్చోబెడతారు, దానికి డౌట్ లేదు. ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కారణం
దాదాపు 40 నుంచి 50 సీట్లు ఓడిపోవడానికి కారణం వాళ్ళు వాడిన భాష, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు వాడిన వ్యాఖ్యలు, వాళ్ళ వాడిన భాష ఈ రోజు కారణం. రోజా గారు కాన్స్టిట్యున్సీ అనుకుంటా, ఇది నగరి సెగ్మెంట్ అనుకుంటా. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలకి ఒక సరదా ఉన్నట్టుంది. అంటే పార్టీ ఏదైనా సరే 300 మందిని 400 మందిని వేసుకుని వెళ్ళి వీఐపీ బ్రేక్ దర్శనాలు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఆయన నిన్న 300 మందితో వెళ్ళారట. ఒక 10-15 మంది ఎమ్మెల్యేల లెటర్లు పెట్టి మొన్నటి దాకా తిట్టిపోశారు కదండి వైఎస్ఆర్సీపీని, ఇట్లాంటి అరాచకం చేశారని. ఇవాళ మీరు కూడా చేస్తే ఏంటి? చూసుకోండి మీ వాట్సాప్లో ఆ మొత్తం డీటెయిల్డ్ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్న గెస్ట్లు అందరి దగ్గర ఆ సమాచారం ఉంది, చూసుకోవచ్చు. ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఇట్లాంటివి? సార్ ఒకటి సార్, ఒకప్పుడు సురేంద్ర నాయుడు గారు టీడీపీకి సంబంధించి కాబట్టి సురేంద్ర నాయుడు గారు దీనికి ఆన్సర్ చేస్తారు. అది But నేనేమంటానంటే కన్వీనియంట్ ఆన్సర్ మీ వైపు నుంచి. మేము కూటమిలో మెంబర్స్ దాని సమాధానం నానిగారు అదే సురేంద్ర నాయుడు గారు చెప్తారని. సరే ఒకసారి సురేంద్ర నాయుడు గారు వేలెత్తారు సార్. నేను సరే అయితే చెప్తాను. పోనీ ఆయన మీరు అన్నట్టు సురేంద్ర నాయుడు గారే చెప్తారు. ఏం సురేంద్ర నాయుడు గారు నిజమైన 300 మందిని వేసుకుని వెళ్ళటం అట్లాంటి బంపర్ ఆఫర్స్ ఆయన ఒక్కరికైనా అందరికీ ఉంది? దగ్గర పూర్తి డేటా ఉంది ఎంతమందిని తీసుకెళ్లాడు అనేది. ఇప్పుడు మాకు చంద్రగిరి నియోజకవర్గంలో రూరల్ మండలం వదిలేసిన తర్వాత 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల నుండి ఒక్కొక్క మండలం నుండి 7 మంది